సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, ఒక్క గంట మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. గంట గడిచిందో ఈ అవకాశం నీ కళ్ళ ముందు కనపడకుండా, నీ దరిదాపుల్లో కూడా లేకుండా మాయమైపోతుంది. ఇది అమావాస్య స్పెషల్ సందేశం నీకోసమే తల్లి. నిజంగా చాలా స్పెషల్. అందుకే చెబుతున్నా, ఒక గంట మాత్రమే, కేవలం గంట మాత్రమే. చనిపోయిన నీ పూర్వీకులను, నీకెంతో ఇష్టమైన వాళ్ళని, నీకెంతో ప్రాణమైన వాళ్ళని దూరం చేసుకుని బాధపడుతున్నావు. ఆ చనిపోయిన పూర్వీకుల్లో నీకిష్టమైన వారిని మనసులో తలుచుకొని ఇది విను. సాక్షాత్తు ఈరోజు వారే నీతో మాట్లాడబోతున్నారు. ఏదో చెప్పబోతున్నారు. తహతహలాడిపోతున్నారు, కుమిలిపోతున్నారు. వాళ్ళ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదట, సగం దారిలోనే ఉన్నారట. దానికి కారణం ఇప్పుడు నువ్వు చేస్తున్న తప్పేనట. నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పేనట. ఆ తప్పును సరిదిద్దుకుంటే గాని వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరట. ఇందుకు ముందు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన నీ పూర్వీకులతో కలిసి వీళ్ళు బతకలేరట. నువ్వు ఈ తప్పు దిద్దుకున్న మరుక్షణం అక్కడ వాళ్ళు నీ పూర్వీకులతో, తాత ముత్తాతలతో కలిసిపోయి ఆనందంగా ఉంటారట. నువ్వు గనక ఇప్పుడు అజాగ్రత్తతోనో నిర్లక్ష్యంతోనో నీ తప్పును నువ్వు దిద్దుకోకపోతే వాళ్ళు ఎప్పటికీ ఇలా చెట్ల మీదనో పుట్ల మీదనో గాలిగానో ధూళిగానో దుమ్ముగానో తిరిగిపోతూ ఉంటారట. ఎప్పటికీ కూడా స్వర్గానికి చేరుకోలేరట. నువ్వు ఇంత బాధపడ్డా, ఇన్ని కర్మలు చేసినా, ఇన్ని దాన ధర్మాలు చేసినా వాళ్ళ పేరు మీద వాళ్ళు ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు. కనీసం అక్కడైనా సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఆత్మకు శాంతి లభించాలి అన్న కారణంతోనే కదా ఇన్ని చేస్తున్నావు. మరి ఇన్ని చేసినా కూడా వాళ్ళ ఆత్మకు శాంతి దొరకటం లేదు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేకపోతున్నారు అంటే ఇక్కడ నీ తప్పు ఉంది అంటున్నారు. మరి నువ్వు ఆ తప్పుని దిద్దుకుని వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాలి కదా. వాళ్ళు ఇలా గాలిలుగానో ధూళిగానో తిరుగుతూ ఉంటే నీకు మాత్రం సంతోషంగా ఉంటుందా? జాగ్రత్తగా విను. అయితే ఇంకొక మాట అంటున్నారు తల్లి నీ పూర్వీకులు, నేను వస్తున్నా అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఎలా వస్తారు, ఏ రూపంలో వస్తారు, వాళ్ళు రావాలంటే కూడా ఒక కండిషన్ ఉంది అంటున్నారు. ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా ఈరోజు నీ సాయి సందేశాన్ని ఖచ్చితంగా వినాల్సిందే తల్లి. ఇది అమావాస్య ఒక బంపర్ ఆఫర్ అనుకోవచ్చు నీకు. సాక్షాత్తు నీకు ఇష్టమైన వ్యక్తి, నీ పూర్వీకులు నీతో మాట్లాడబోతున్నారు. ఇప్పుడే వాళ్ళను మనసులో తలుచుకో. వారి ఆలోచనలు మనసులోకి రానివ్వు. వాళ్ళ గురించి తలుచుకో. వాళ్ళ పేరు కూడా నా ముందు రాసి చూపించు. నేను వీళ్ళ మెసేజ్ కోసమే ఎదురు చూస్తున్నాను బాబా, వీళ్ళే నాతో మాట్లాడాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కూడా నాకు రాసి చూపించు. వాళ్ళే నీతో మాట్లాడతారు. జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు చాలా చాలా ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారంటే, ఇలాంటి సందేశం అయితే మామూలు సందేశం కాదు. సాక్షాత్తు మనకెంతో ఇష్టమైన పూర్వీకులు, మన చనిపోయిన మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు మళ్ళీ మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు కదా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. బాబా గారి మాటల వెనుకైతే చాలా అర్థం దాగి ఉంది. ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా దొరుకుతాయి. మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మీకు మరింత సమాచారం దొరుకుతుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 966987 మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారానే ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి ఈ సందేశం విషయానికి వస్తే గనుక, తల్లి, ఎందుకు ఆ కళ్ళల్లో అన్ని కన్నీళ్లు? ఎవరి కోసం ఆ కన్నీటి నిరీక్షణ? ఈ అమావాస్య చీకట్లలో నీ గుండెల్లో దాచుకున్న బాధ నాకు తెలియదనుకుంటున్నావు కదా. పైనుంచి నేను నిన్ను ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను తల్లి. నిన్ను కాపాడుతూనే ఉన్నాను. నువ్వు ప్రాణంగా ప్రేమించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినా ఆ వ్యక్తి గుర్తున్నాడా? అవును,
నీ అమ్మమ్మో, నీ తాతయ్యో, నీ జీవిత భాగస్వామో, లేక చిన్న వయసులోనే నిన్ను వదిలి వెళ్ళిన నీ రక్త సంబంధికుడో, నీకు బాగా ఆత్మీయులో, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు నీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, అవన్నీ చెప్పటానికే నీ బాబా ఈరోజు నీ ముందుకు వచ్చాడు తల్లి. ఈ మాటలు నీకోసమే, కేవలం నీకోసమే. అవును, కేవలం నీకోసమే తల్లి. వాళ్ళు చనిపోయినప్పుడు అయ్యో నేను వెళ్ళిపోతున్నానే అనే భయంతోనో బెంగతోనో వెళ్ళలేదమ్మా. వాళ్ళు ఆ చావును కూడా వాళ్ళు ఒక మార్పులా, ఒక ఛాలెంజ్లా ధైర్యంగా స్వీకరించారు. ఈ లోకంలో వాళ్ళు పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు చూసి భగవంతుడే చాలమ్మా, నీ కష్టాలు నా దగ్గరికి వచ్చాయి అని పిలుచుకున్నాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు నీ పూర్వీకులే ఎదురొచ్చి ఎంతో ఆదరంగా ఆడుతూ పాడుతూ వాళ్ళని తీసుకువెళ్లారు. కానీ వాళ్ళ ఆత్మ ఇంకా ప్రయాణంలోనే ఉంది. నీపై ఉన్న ఆత్మ సంబంధం, ఆ సోల్ కనెక్షన్ వాళ్ళని వదిలిపెట్టడం లేదు. వాళ్ళ నీతో ఏదో మాట్లాడాలని తాతహలాడిపోతున్నారు, కానీ మాటలు రాక ఆగిపోతున్నారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు, మౌనంగా ఉండిపోతున్నారు. నువ్వు దేనికి భయపడకు తల్లి. కానీ ఒక్క నిజం ఇప్పుడు నువ్వు మనసారా ఒప్పుకోవాలి. గుండెల మీద చెయ్యి వేసి ఈ నిజాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. నువ్వు ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆపేస్తున్నావు, ఏది పూర్తి చెయ్యటం లేదు. ఒక్క అడుగు ముందుకు వేసి 10 అడుగులు వెనక్కి వేస్తున్నావు. ఎందుకు తల్లి ఈ భయం? నీలో ఎవరినైనా ఎదిరించగల పోరాట పటిమ ఉంది. నీ శక్తి నీకే తెలియటం లేదు, కానీ ఈ భయం ఎందుకు? ఇంకొక మాట, ఇక్కడ ఏమవుతుంది అంటే, నీ ఇంట్లో బిడ్డలు కానీ, మీకెంతో ఇష్టమైన బిడ్డలు కానీ, కొంతమంది పిల్లలు బాధ్యత లేకుండా, ముందు చూపు లేకుండా సమయాన్ని, డబ్బుని వృధా చేస్తున్నారు. పిచ్చి వ్యసనాలకు, తప్పుడు దారులకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నీ పూర్వీకులు పైనుంచి ఇవన్నీ చూసి ఏడుస్తున్నారు. వాళ్ళు ఎవరో నీ ఇంటి కుటుంబ సభ్యులే. నీకు ఇది మంచిది కాదు. కళ్ళు తెరుచుకో, ధ్యానం చెయ్యి, నీ అంతరాత్మ చెప్పి మంచి దారిలోకి రా. నువ్వు గుండె పగిలేలా ఏడుస్తున్నావు కదా, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు అని వాళ్ళు కూడా నీతో అంటున్నారు. నిన్ను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించు తల్లి, నిన్ను వదలకుండా ఉండాల్సింది అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ వాళ్ళు నీకు ఒక అద్భుతమైన సంకేతం ఇస్తున్నారు తల్లి. ఆ సంకేతం ఏంటో తెలుసుకునే ముందు ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ మనసారా కూడా నీ ఇష్టమైన వ్యక్తిని తలుచుకుని నా పేరును ఇక్కడ ఒక్కసారి రాయి. నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి పేరు కూడా ఇక్కడ రాయి. వాళ్ళు నీ కోసం మళ్ళీ వస్తున్నారు. అవును, నీ గర్భానో లేదా నీ కుటుంబంలోనో నీకెంతో ఇష్టమైన వ్యక్తుల గర్భంలోనో ఒక చిన్న బాబుల, ఒక చిన్న పాపల, కొత్త సూర్యోదయంలా మళ్ళీ జన్మ ఎత్తబోతున్నారు. నీ కన్నీళ్లను చూడలేక, నీ మనసులో బాధను చూడలేక, ఈసారి నీ కుటుంబ బాధ్యతలను మొయ్యటానికి, నిన్ను ఒక మహారాజులా మహారాణిలా చూసుకోవటానికి వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళు ఒకే ఒక కండిషన్ పెడుతున్నారు తల్లి. నేను నీ దగ్గరికి తిరిగి వచ్చేసరికి నువ్వు ఏడుస్తూ కూర్చోకూడదు. ఒక మంచి పదవిలో, సమాజంలో ఒక మంచి పొజిషన్లో గౌరవంగా సెటిల్ అయి ఉండాలి, ఆనందంగా ఉండాలి. అన్ని పనులు ఎప్పటికప్పుడు చకచక ముగించేయాలి. అప్పుడే నేను నీ ఒడిలోకి వస్తాను అంటూ నీకు వాళ్ళ కండిషన్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళను పోగొట్టుకున్న నువ్వు మనసు కకావికలమైపోయి ఏ పని మీద, దేని మీద శ్రద్ధ లేదు, తిండి మీద శ్రద్ధ లేదు, అలా బతికేస్తున్నావు ఏది వద్దనుకొని. ఇది వదిలించుకొని మళ్ళీ నీ పనుల్లో నువ్వు పడి ఇదివరకటి కంటే చురుగ్గా నువ్వు మెలిగి పేరు తెచ్చుకున్న రోజు నీ ఒడిలోకి వస్తాను అంటూ కండిషన్ పెడుతున్నారు. వాళ్ళు నీ దగ్గరికి తిరిగి రావటానికి ఎంతగానో తాతహలాడిపోతున్నారు. ఇకనైనా నీ ఏడుపు ఆపు, నీ కాళ్ల మీద నువ్వు నిలబడు, నీ సత్తా ఏంటో చూపించు, నీ తప్పును నువ్వు సరిదిద్దుకో. ఇప్పుడు ఇలా మౌనంగా ఉండిపోయావు, దిగాలుగా ఉండిపోయావు, ఏదో పోగొట్టుకున్నాను అన్నట్టున్నావు. ఈ తప్పుని దిద్దుకొని మళ్ళీ లేచి నిలబడు, నీ కన్నీళ్లను ఆపుకో, నీ సత్తా ఏంటో నువ్వు చూపించు. నీ పూర్వీకుల ఆశీస్సులో నీ బాబా అండ ఎప్పుడూ కూడా నీకు ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని మనసులో పెట్టుకుని ఏడుస్తూ ఇలా ఉండిపోతావో, చేతగాని వాడిలా, ఏదో పోగొట్టుకున్న దానిలా ఇలా ఉండిపోతావో, వాళ్ళు కూడా పైనుంచి చూసి విలవిల్లాడిపోతారు. వాళ్ళ మనసు ఇంకా నలిగిపోతుంది. పైకి వెళ్ళలేక, కిందికి రాలేక, మధ్యలో గాలిగానో ధూళిగానో తిరిగిపోతూ ఉంటారు. వాళ్ళ ఆత్మకు శాంతి ఉండదు, వాళ్లకు ముక్తి విముక్తి అన్నది ఉండదు. నువ్వు ఎప్పుడైతే
సంతోషంగా ఉంటావో, నీ పనుల మీద నువ్వు దృష్టి పెడతావో, నీ సత్తా ఏంటో నువ్వు చూపిస్తావో వాళ్ళు ఆనందంగా ఉంటారు. మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రావాలి, నీతో ఆడుకోవాలి, నీ ఒడిలో పడుకోవాలని తాతహలాడిపోతారు. ఇవన్నీ వదిలేసి నువ్వు కన్నీళ్లతోనో బాధతోనో కుమిలిపోతే వాళ్ళు నీకన్నా ఎక్కువగా బాధతో కుమిలిపోతారు. వాళ్ళ బాధ, ఆ కన్నీరు నిన్ను మరింత నరకంలోకి తోసేస్తాయి. అది నీ బిడ్డలను కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవు. కాబట్టి జాగ్రత్త. నీ పూర్వీకుల సందేశం అయితే ఇదే తల్లి. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, నేను వస్తున్నా భయపడకు అంటున్నారు. నేను రావాలంటే ఒక కండిషన్ ఉంది అంటున్నారు. నేను రావాలంటే నీ తప్పు దిద్దుకోవాలి అంటున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటో నీకిప్పటికే చాలా బాగా అర్థమైంది. వాళ్ళు చెప్పిన ఆ తప్పుని సరిదిద్దుకో. వాళ్ళు పెట్టిన ఆ కండిషన్ కూడా నువ్వు ఒప్పుకొని దాన్ని చేశావంటే వాళ్ళు మళ్ళీ ఒక చిన్న పాపాయిలాగా వచ్చి నీ ఒడిలో కేరింతలు కొడతారు. జాగ్రత్త తల్లి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరి గురించి అయితే నీ మనసులో తలుచుకొని ఇది విన్నావో ఆ వ్యక్తి నీతో మాట్లాడినట్టే అనిపించింది కదా, సాక్షాత్తు అనుభూతి వచ్చింది కదా. మీ తాతమ్మో, మీ నాన్నమ్మో, మీ అమ్మమ్మో, నీ బామ్మో, లేదా నీకు చాలా కావాల్సిన వ్యక్తో, నీ ఆత్మ బంధువో, నీకు ప్రాణంగా ఇష్టమైన ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి నీకు మళ్ళీ ఓదార్పునిచ్చినట్టు అయ్యింది కదా, మనసుకి ఊరట కలిగింది కదా. అవును అంటే నిజమే బాబా అంటూ ఇక్కడ చెప్పు, నిజమే తండ్రి అంటూ ఇక్కడ చెప్పు, ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ నాకు నా పేరు రాసి చూపించు. వాళ్ళ ఆగమనం ఇంకా త్వరగా నీ జీవితంలోకి వచ్చే విధంగా నేను చేస్తాను. నీ మనసును తాకింది అనుకుంటున్నాను, ఇది నీ మనసుకి కనెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. నువ్వు కోరుకున్న వ్యక్తి నీతో మాట్లాడారు అనుకుంటున్నాను. నీకు కావాల్సిన సమాధానం నీకు వచ్చిందని భావిస్తున్నాను తల్లి. సంతోషంగా ఉండు. నీకు ఇష్టమైన వారిని దూరం చేసుకుని పోగొట్టుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. అందుకే ఈ అవకాశం కల్పించాను. అమావాస్య అంటే ఇది ఎప్పుడూ కూడా నీ పూర్వీకులు నీతో మాట్లాడటానికి అనువైన సమయం. అమావాస్య గడిచిన 2 రోజులు 1 గంట మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఆలోపు నీ పెద్దలకు ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకో. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచించావో ఆ వ్యక్తికి నీకు నేను మాట ఇస్తున్నాను, నువ్వు కోరినట్టుగా నేను నడుచుకుంటాను, ప్రవర్తిస్తాను, నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రా అంటూ ఒక్కసారి వాళ్ళకి మనసారా కోరుకో. మనసారా నీ కోరిక ఏంటో వాళ్ళకి చెప్పుకో. అంతా కూడా వాళ్ళు ఇప్పుడు వింటూ ఉంటారు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఎందుకంటే మన వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళ సందేశం కోసం ఒక్కొక్కసారి మనం ఎంత ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి అద్భుతాన్ని ఈరోజు బాబా గారు మనకు కల్పించారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.